హరే కృష్ణ అండి. ఈరోజు నేను మన వాళ్ళు కొంతమంది ఈ ఫిబ్రవరి మంత్లో ఏదో వ్యాలంటైన్స్ డే అనేసి దానికి ఒక వారం ముందు నుంచి ఏవో డేస్ కొన్ని సెలబ్రేట్ చేసుకుంటుంటారు. దాని గురించి నేను ఇప్పుడు అసలు ఎవరు ఈ వ్యాలంటైన్, అసలు ఈ లవర్స్ డే ఏంటి, అసలు లవ్ ఏంటి, దీని గురించి నేను చెప్తానండి. ఈ వ్యాలంటైన్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ వ్యాలంటైన్ అనే అతను రోమ్ నగరానికి సంబంధించిన వాడు. అంటే వీళ్ళు క్రిస్టియన్కి సంబంధించిన వెస్ట్రన్ కంట్రీస్లో రోమ్ నగరంలో ఒక చక్రవర్తి ఉండేవాడు. గ్రేడియస్ ఎవరో చక్రవర్తి. అతను తన సైన్యాన్ని, అతని దేశ సంరక్షణ కోసం సైన్యాన్ని తయారు చేసుకొని వాళ్ళకి ఆ కాలంలో వివాహం చేసుకోకుండా కేవలం మీరు దేశ రక్షణ కోసమే మీరు మీ జీవితాలని త్యాగం చేయాలని చెప్పి కొంతమంది సైనికులను ఎంచుకొని వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళందరినీ దేశ రక్షకులుగా పెట్టుకుంటాడు. అయితే ఈ వ్యాలంటైన్ అనే అతను ఒక క్రిస్టియన్ ప్రీచరు. ఇతను ఏం చేస్తాడంటే ఈ సైన్యంలో ఉండేటువంటి వాళ్ళందరికీ రహస్యంగా కొన్ని ఇవి చేసి మీరు వివాహం చేసుకోండి అని, ఇంకా వాళ్ళు కొంతమంది వివాహం చేసి అలాంటివి చేస్తాడు. అది తెలుసుకున్నటువంటి ఆ రోమ్ నగర అటువంటి ఆ కింగ్ ఏం చేస్తాడంటే ఈ వ్యాలంటైన్ అనే అతనికి ఉరిశిక్ష విధించమని చెప్పి చెప్తారు. ఆయనకు అతనికి ఉరి వేసినటువంటి ఆ దినమే ఫిబ్రవరి 14 అన్నమాట. ఆ పేరు మీద వీళ్ళందరూ వ్యాలంటైన్ అని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ అసలు నిజానికి ఈ ప్రేమికుల దినోత్సవం ఏంటంటే, ప్రేమకి దినం ఏంటి, చండాలంగా ఉంటుంది ఆ పదం. అసలు ప్రేమ అనేది కేవలం ఒక స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటిది కాదు, భౌతికమైనది కాదు, అది మనసుకు సంబంధించింది. ప్రేమ అనేది చాలా గొప్పది. వీళ్ళు అసలు ప్రేమ ఒక నిర్వచనమే మార్చేశారు. ప్రేమ అంటే ఏంటండి, మన పేరెంట్స్ మన మీద చూపించేటువంటిది రియల్ లవ్ అండ్ ఎఫెక్షన్. అంటే ప్రతిఫలం లేకుండా, అంటే నీ నుంచి నాకేదో వస్తుంది అనేటువంటిది ఏది ఆశించకుండా మనం ఎదుటి వాళ్ళకి చేసేటువంటి పూర్తిగా త్యాగం అంటారు దాన్ని. అటువంటి దాన్నే ప్రేమ అంటారండి. మనం ఏది ఆశించడం, వాడు బాగుండాలి ఇలా కోరుకునేది ఎవరండి? మన భవిష్యత్తు బాగుండాలి, మనం బాగుండాలి, మన కోసం వాళ్ళ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసేది ఎవరు? పేరెంట్స్. కాబట్టి వాళ్ళది రియల్ లవ్. అంతేగాని అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, ఇది వ్యాలంటైన్స్ డే, ఇదంతా కూడా అది ప్రేమ కాదండి. అది నిజమైన ప్రేమ అంటే కోర్స్ వాళ్ళ ప్రేమ లేదని అనడం లేదు. అసలైన ప్రేమ అంటే ఇది, అంటే త్యాగం. వాళ్ళ కోసం మన జీవితాన్ని, మనకి ఏమైనా పర్లేదు, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి అని వాళ్ళ కోసం మన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి అటువంటి దాన్ని లవ్ అంటారు. అది చాలా గొప్పది. అటువంటి లవ్ని మనం ఇట్లా ఓన్లీ ఒక అమ్మాయి అబ్బాయి అసలు ఎట్లా తయారైందంటే అంత దారుణంగా తయారైంది. కాబట్టి ప్రేమకి నిర్వచనం తెలియదు ఇప్పుడు ఎవరికి కూడా, అంతా కామమే. ప్రేమ ముసుగులో వీళ్ళు చేసే పనులన్నీ అదో పనులే. ఆ రోజు ఏదో ప్రేమికుల దినం అని పెట్టుకొని ఆ రోజు అడ్డమైన పనులన్నీ చేస్తూ ఉంటారు. అది మన సంస్కృతిని నాశనం చేస్తుందండి. ఇంకా ఏదో డేస్ అని 7 days చాక్లెట్ డే ఇవన్నీ అంటారండి. కాదండి, అసలైన ప్రేమ ఏంటి? ఒరే బాబు, అది మన సంస్కృతి కాదు. రోడ్డు మీద ఒకడు బాధపడుతున్నాడు, వాడికి నువ్వు సహాయం చేయి, నువ్వు చేయగలిగిన సహాయం చేయి. ఆర్థికంగా చేయలేకపోయినా కానీ నువ్వేం చేయగలవు, కనీసం అట్లీస్ట్ నీ వంతు నీ శక్తి కొలది నువ్వేం చేయగలవు అటువంటి సహాయం ఖచ్చితంగా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెయ్యి. కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చెయ్యి. అలాగే బాధలో దుఃఖంలో మానసికంగా కృంగిపోయిన వాళ్ళకి నువ్వు నీ యొక్క మాట ద్వారా వాళ్ళకు ఉత్సాహాన్ని తీసుకొచ్చిన అది సహాయమే. అలా మనం ఎన్నో చేయొచ్చు సహాయాలు. అది ప్రేమ అంటే. కన్సర్న్ అంటే సాటి వ్యక్తి పట్ల దయ, జాలి, కరుణ, అది కూడా ప్రేమే. అటువంటి ప్రేమని మనం సమాజంలో కావాలి మనకి. అంతేగాని ఏదో అమ్మాయి అబ్బాయి ప్రేమ ఇది కాదండి ప్రేమ. అసలు ఇప్పుడు ప్రేమ ఎక్కడుంది? మనుషుల మధ్య అంతా స్వార్థమే. ఎవరి మీద ప్రేమ లేదు. అంతా ఎవరికి వాళ్ళు స్వార్థపరులే. నా కుటుంబం బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, నేను ఎదగాలి, సమాజంలో నేను మంచిగా సంపాదించాలి అని ఆలోచించే వాళ్ళే తప్ప ఎవరూ కూడా నీ గురించి ఆలోచించరు. నువ్వు బాగుండాలి, నీ గురించి ఎవరు కూడా ఆలోచించరు. ఎవరి గురించి వాళ్ళే ఆలోచించుకుంటూ ఉంటారు. కాబట్టి నిజంగా మన గురించి ఆలోచించే వాళ్ళు మన పేరెంట్స్. వాళ్ళకి చెప్పండి.
దీని గురించి. అంతేగాని ఈ వ్యాలంటైన్స్ డే అనేది ఏదో అమ్మాయి అబ్బాయి అతను ఏదో చనిపోయిన రోజున గుర్తుగా వీళ్ళు ఒకరికొకరు ఐ లవ్ యూ ఇది కాదండి. అమ్మాయిల అబ్బాయిల మధ్య ఉండేది ప్రేమ కాదు కదా అసలైన ప్రేమ అంటే. అసలైన ప్రేమ అనేది మొత్తం ప్రపంచానికి సంబంధించింది. నాతో పాటు అందరూ బాగుండాలి, అన్ని జీవులు బాగుండాలి, నేను ఒక్కడనే కాదు. మనం ఎన్నో జంతువులను చంపుతుంటాం, వాటి పట్ల జాలి దయ కలిగి వాటిని వదిలిపెట్టిన అది ప్రేమే, వాటిని ప్రేమించడం అది ప్రేమే. ప్రేమ చాలా గొప్పది, విశాలమైనది. ఆ ప్రేమ లేకపోతే సృష్టి లేదు. ప్రేమ మీదే సృష్టి ఆధారపడి ఉంది. ప్రేమ లేకపోతే సృష్టి అంతా నరకమే. ఇంకా స్వార్థం, ఈర్ష్య, ద్వేషం, అసూయ, నా స్వలాభం. కాబట్టి ప్రేమ చాలా గొప్పది. అటువంటి ప్రేమతత్వాన్ని తెలుసుకోండి. దాన్ని ఆచరించగలిగితే చాలా ఇంకా అసలు గొడవలు ఏమి ఉండవండి. యుద్ధాలు గొడవలు మత కలహాలు ఏముండవు. అంత గొప్పది ప్రేమ అనేది. ప్రేమ వల్లనే మనిషి ఎదుటి శక్తి, ప్రేమ అనేది ఒక శక్తి, ఎదుటి మనిషిని బ్రతికిస్తుంది. అది అంత గొప్పది ప్రేమ అంటే. కాబట్టి అటువంటి ప్రేమతత్వాన్ని తెలుసుకుంటే చాలా గొప్ప అది. అంతేగాని ఈ అమ్మాయిల అబ్బాయిల మధ్య ఉండే ప్రేమ ఇదంతా కూడా అంతా చెప్పాను కదా, ఫిజికల్ డిజైర్స్ అన్నమాట ఇదంతా. హరే కృష్ణ.